జిల్లా పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజుపై వస్తున్న అవినీతి వ్యక్తిగత ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాల్నిడి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాల్నిడి రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై కొంతమంది అగ్ర నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలు, కుటుంబపరమైన విమర్శలు కేవలం ఆయన్ను బ్లేమ్ చేయడానికే తప్ప మరేమీ లేదని తెలుపుతూ ఈ ఆరోపణలన్నింటినీ పటాపంచాలు చేస్తూ ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టీడీపీ సీనియర్ నాయకులు కాల్నిడి రాంబాబు తెలిపారు. అంతేకాకుండా పోలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై కొందరు అగ్ర నాయకులు కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కాల్నిడి రాంబాబు మండిపడ్డారు. ఈ విమర్శలను, ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఒక మంచి ప్రజా నాయకుడిగా, నియోజకవర్గానికి ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా మరింత గొప్ప గుర్తింపు తెచ్చుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాడి జరిగింది, నన్ను కొట్టేసి ఎమ్మెల్యే గారు నేను చేశానని చెప్పేసి అని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నిన్న ఈరోజు ఈ వార్తల్లో చూసిన దాని ప్రకారం ఇప్పుడు ఈ వంశీ అనే అతను అసెంబ్లీ ఎలక్షన్ ముందు నుంచి కూడా సిరి బాలరాజు గారితో బాగా క్లోజ్గా తిరిగిన వ్యక్తి. చాలా బాగా, ఒక రకంగా చెప్పాలంటే వంశీ చెప్పిన మాట ఆయన తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి సిరి బాలరాజు గారు. వాళ్ళిద్దరికీ అంత క్లోజ్గా ఉండటంలో ఏమైందంటే కొన్ని పర్సనల్ విషయాలు ఆ వంశీ దగ్గర ఉండిపోవటం, ఈ 2 సంవత్సరాల కాలం బాగానే జరిగిన తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో కొంచెం గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే సిరి బాలరాజు గారు ఒక ఎస్టీ కులంలో నుంచి వచ్చాడు. ఎమ్మెల్యేగా అనతి కాలంలోనే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకి సీటు రావడానికి ఎవరైతే కొంతమంది నాయకులు కష్టపడ్డారో, ఈ బాలరాజు గారు ఈ కష్టపడ్డ నాయకుల్ని మమ్మల్ని గుర్తించట్లేదు, లేకపోతే ఏదైనా విషయం ఉంటే మాకు చెప్పట్లేదు, లెగిస్తే మా దగ్గరికి రావట్లేదు అనే ఈర్ష్యతో కొంతమందిని దగ్గరికి తీసుకుని ఈ వంశీ లాంటి వ్యక్తులను కొంతమందిని దగ్గరికి తీసుకుని ఆయన ఈ వంశీ కలిసేడుకున్న స్నేహబంధాల్లో ఏదన్నా చిన్నగా ఇద్దరు కుర్రోళ్ళు కనుక ఏదన్నా చిన్నగా ఏమన్నా ఉంటే వాటిని ఆసరాగా తీసుకుని ఈ పెద్ద నాయకులు వీళ్ళు మనుగడ ఉనికి కాపాడుకోవడానికి కోసం ఈ సిరి బాలరాజు గారి మీద ఎలాంటి వ్యక్తులు ఉపయోగించి ఈ నాయకులు చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నా. 100% నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు బాలరాజు గారికి సీటు ఇప్పించడంలో తోడ్పడిన నాయకులే ఈ విధంగా వంశీని మచ్చిక చేసుకున్నారని చెప్పేసి అనుకుంటారా? 100%. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగే విషయాలు చూస్తే దీన్ని నమ్మాల్సి వస్తుంది. మాకు కూడా, మేము కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా మేము నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు వెళ్తే ఎమ్మెల్యే గారు నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే వస్తే మా దగ్గరికి రావట్లేదు, మా ఇంటికి రావట్లేదు, ఆయన సీటు రాకముందు రోజు నా ఇంటికి వచ్చి నన్ను కారు ఎక్కించుకెళ్ళేవాడు, లేకపోతే నా కారులో వచ్చేవాడు అని ఇలా వాళ్ళ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద నాయకులు కొంతమంది ఫిర్యాదులు ఇవ్వటం కూడా జరిగింది. ఆ విషయాల్లో ఏదైనా సరే వీళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి వీళ్ళకున్న పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే మీద బ్లేమ్ వేసి ఇలాంటి వాళ్ళని కొంతమందిని తీసుకుని అతని మీద ఎప్పుడైతే ఈ లేని ఉన్నాయన్నీ కూడా సృష్టిస్తారో ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి ఏదైనా ఒక 3-man కమిటీ లాంటిది వేస్తే ఈ సృష్టించిన నాయకులకి, టికెట్లు తెచ్చిన నాయకులకి అవకాశం వస్తుందనే ఆలోచనతో ఇవాళ సిరి బాలరాజు గారి మీద ఎంత బురద చల్లుతున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. పోలవరం నియోజకవర్గంలో ఒక టాక్ నడుస్తుంది. సిరి బాలరాజు గారికి చెక్ పెట్టేసేసి ఇన్ఛార్జ్ వస్తారని చెప్పేసి అని నియోజకవర్గంలో కోడైకి వస్తున్నది. దాని మీద మీ అభిప్రాయం? ఈ ఇన్ఛార్జ్ వస్తున్నాడు, సిరి బాలరాజుని పక్కనకు పెడుతున్నారు అని ఎవరైతే కోడై పోస్తున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న తతంగమే ఈ వ్యవహారం అంతా. ఆ నాయకులు చేపిస్తున్నారు, ఈ చిన్న వాళ్ళు దానికి బలైపోతున్నారు. ఇవాళ కొన్ని మండలాల్లో మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా వాళ్ళు కమ్యూనిటీ పరంగా కూడా గ్రిప్లో పెట్టుకుని
అతని మీద పార్టీ ఆఫీసులో అధిష్టానానికి కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది. అది వీళ్ళ ఉనికి కాపాడుకోవటానికే. అతను ఒక ఎస్టీ అయ్యాడు, మనం ఒక ఓసీలో, మనల్నే దగ్గరికి రావట్లేదు, ఏదన్నా ఉంటే మనల్ని సంప్రదించట్లేదు అనే ద్వేషంతో ఇవన్నీ జరుగుతున్నాయని మేము 100% కూటమిగా మేము నమ్ముతున్నాం. ఏదైనా చిర్రి బాలరాజు గారు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు మీరు లేదని చెప్పేసి ఖండిస్తారా? సిరి బాలరాజు గారు కడిగని ముత్యంలా వీళ్ళు ఏదైతే అతని మీద బ్లేమ్ వేస్తున్నారో, అవినీతి అక్రమాలు లేకపోతే ఇతరత్ర తన కుటుంబ వ్యవహారాలు ఏవైతే అతని మీద ఈ అగ్రనాయకులందరూ కూడా బ్లేమ్ వేస్తున్నారో, అందులో నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చి తను ఒక మంచి లీడర్గా, ఒక మంచి ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు తెచ్చుకుంటాడని మేము అనుకుంటున్నాం.